వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్నటువంటి ఆనంద్ ప్రభాత్ సొసైటీ స్థలంలో ఆయన హంగామా చేయడం జరిగింది. ఈ స్థలం చాలా వివాదాస్పదంగా ఉంది. చాలా రోజులుగా కూడా ఈ స్థలం వివాదాల్లోనే ఉంది. అయితే ఉదయం పూట ఆయన అనుచరులతో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్ళటం జరిగింది. తర్వాత సర్వే నెంబర్ 129/1లోని ఫ్లాట్ నెంబరు 2930లో ప్లాట్ నెంబర్ 2930లో కూడా ఆయన కలియ తిరగటం, అక్కడ హల్చల్ చేయటం జరిగింది. అయితే 2006లో ఈ భూమి కొనుగోలు చేశానంటూ కూడా శివనారాయణ అనే వ్యక్తి చెబుతూ ఉన్నాడు. తన భూమిని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని శివనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. 2006 నుంచి సీఎం రమేష్ తనను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఈ భూమి విషయంలో శివనారాయణ వెల్లడించారు. తమ భూమిలోకి ఎవరూ రావద్దంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అంటూ కూడా శివనారాయణ పేర్కొన్నారు. ఇక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు ఈ భూ పంచాయతీ చేరింది. సోషల్ మీడియాలో ఇప్పుడు సీఎం రమేష్ వీడియోలు వైరల్గా మారాయి. ఆ భూమి దగ్గరకు వచ్చి ఏదైతే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఈ భూమిలోకి ఎవరూ రావద్దని చెప్పటము జరిగింది. ఇక 2006 నుంచి కూడా సీఎం రమేష్ తమని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఇక్కడ పేర్కొనటం అయితే జరిగింది. శివనారాయణ అనే వ్యక్తి అయినప్పటికీ కూడా రమేష్ ఈరోజు ఉదయాన్నే ప్లాట్ నెంబర్ 2930లో ఉన్నటువంటి ఆ భూమి దగ్గరికి వచ్చి హల్చల్ చేసినట్లుగా కూడా ఇప్పుడు మరలా కూడా ఈ వివాదం పోలీస్ స్టేషన్కి చేరటం జరిగింది, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి. అయితే ఈ పూర్తి భూ వివాదం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా ఈ భూ వివాదం గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో బీజేపీ ఎంపీ అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. ఆ భూమి నాది అంటూ శివనారాయణ ఇప్పటికే కోర్టు మెట్లెక్కారు. కోర్టులో వివాదం నడుస్తుంది. మరోపక్క 2006 నుంచి శివనారాయణను ఇటు ఎంపీ రమేష్ సీఎం రమేష్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆ స్థలంలోకి వెళ్ళి మనం విజువల్ కూడా చూడొచ్చు. ఆ స్థలంలో ఆయన హల్చల్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటూ ఏదైతే నేరుగా బాధితుల మీదకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ వివాదాస్పద స్థలం 2006 నుంచి కొనసాగుతుంది. ఒకసారి మనం గమనిస్తే సర్వే నెంబర్ 129/1 ఫ్లాట్ నెంబర్ 2930 ఈ రెండు సర్వే నెంబర్లలో 2006లో భూమి కొనుగోలు చేశారు శివనారాయణ అనే వ్యక్తి. అయితే ఆ భూమిని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ గతంలో కూడా ఆరోపించారు. అయితే 2006 నుంచి శివనారాయణ తనను ఎంపీ సీఎం రమేష్ ఇబ్బంది పెడుతున్నారంటూ పలుసార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే భూమిలోకి ఎవరు రాకూడదు అంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా సీఎం రమేష్ తన స్థలంలోకి రావడం, తన స్థలంలో హల్చల్ చేయడం, నేరుగా తనను బెదిరిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యం. అయితే నేడు ఏదైతే సీఎం రమేష్ హల్చల్ చేయడంతో నేరుగా బాధితుడు శివనారాయణ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటు సోషల్ మీడియా అకౌంట్లో సీఎం రమేష్ హల్చల్ చేసిన వీడియోలన్నీ మొత్తం వైరల్ అవుతున్నాయి. నేరుగా బీజేపీ ఎంపీ నేరుగా తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ శివనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. 2006 నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. ఇటు బాధితుడు ఎవరైతే శివనారాయణ ఉన్నారో ఆయనకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఏదైతే ఆ ఫ్లాట్ కి సంబంధించి 2930 ఫ్లాట్ కి సంబంధించిన ఆ రెవెన్యూ రికార్డ్స్ అన్ని శివనారాయణ పేరు మీద ఉన్నప్పటికీ కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో తన పైన దౌర్జన్యం చేస్తున్నారంటూ శివనారాయణ మరోసారి బంజారా హిల్స్ పోలీసులు ఆశ్రయించారు. మరి ఈ అంశం మరోసారి కూడా అంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరటం జరిగింది. ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా సీఎం రమేష్ అక్కడికి రావటం ఏదైతే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా కూడా మరలా కోర్టుకు వెళ్ళనున్నారు అనుకోవచ్చు? లీగల్గా ఈ పంచాయతీ ఏ విధంగా ఉండనుంది? ఈ లీగల్ ఇష్యూ నడుస్తుంది. వివాదం కోర్టులో ఉంది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ఎంపీ నేరుగా ఏదైతే బాధితుడి స్థలంలోకి వెళ్ళడం, బాధితుడు తన స్థలం అంటూ ఆయన ఇప్పటికే కోర్టు మెట్లెక్కారు. ఇంజెక్షన్ ఆర్డర్ పొందినప్పటికీ కూడా సీఎం రమేష్ తన పైన
దౌర్జన్యం చేస్తున్నారు. 2006 నుంచి తనని ఇబ్బంది పెడుతున్నారు. ఆ భూమి నాది రెవెన్యూ రికార్డ్స్ పరంగా కానీ ఏదైతే తాను లీగల్ గా కొనుక్కున్న భూమిలో ఎంపీ తనను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీ నేరుగా ఒక బాధితుని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్. తాను బలహీనుడు కాబట్టే తనపైకి ఎంపీ దౌర్జన్యానికి వస్తున్నారంటే ఆయన ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పోలీస్ స్టేషన్ లో వివాదం నడుస్తుంది. అయితే 2006 నుంచి తనను ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన. మరోపక్క బీజేపీకి సంబంధించిన అధిష్టానం పెద్దలు కానీ బీజేపీ నేతలు కానీ ఎవరైనా దీనిపైన స్పందిస్తారో లేదో చూడాలి. మరోపక్క ఏదైతే పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీగా ఉన్న అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ తెలంగాణ రాష్ట్రంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఒక సామాన్య బాధితుల మీద స్థలం కబ్జా చేయడానికి కానీ సామాన్య బాధితుల్ని ఇబ్బంది పెట్టడం కానీ కరెక్ట్ కాదంటూ ఇటు ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే వివాదం పోలీస్ స్టేషన్ జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు అటు ఎంపీకి ఇటు బాధితునికి ఏం చెప్తారనేది కూడా మనం వేచి చూడాలి. మరోపక్క లీగల్ గా ఉన్న భూమిలో సీఎం రమేష్ అడుగు పెట్టడం కూడా అది చట్టవిరుద్ధం. మరోసారి ఆయన కోర్టుకి వెళ్తారా లేదా పోలీసులు ఇచ్చే సూచనలు సీఎం రమేష్ పాటిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇప్పుడు భూ పంచాయతీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరటం జరిగింది. అయితే ఆల్రెడీ కూడా ఈ భూమి మీద కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయినప్పటికీ కూడా సీఎం రమేష్ అక్కడికి వచ్చి అంటే ఒక ఎంపీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా కూడా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశంలో లీగల్గా మరలా కూడా ప్రొసీడ్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ విధంగా అంటే ఈ అంశంలో ఏం జరగనుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.